హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. పల్లెపోరు కాంగ్రెస్ జోరు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో రాష్ట్రంలోని అధికార పార్టీ కాంగ్రెస్ మద్దతుదారులే ఎక్కువగా గెలుపొందినట్టు తెలుస్తుంది. చూద్దాం. 2200 గ్రామ పంచాయతీల్లో హస్తం హవా. 1130 బీఆర్ఎస్, 180 స్థానాల్లో బీజేపీ మద్దతుదారుల విజయం పొందినట్టు తెలుస్తుంది. చూద్దాం. 3834 సర్పంచ్లు, 27628 వార్డుల్లో ఓటింగ్ జరగగా ఓటు హక్కు వినియోగించుకున్న వారు 45,15,141 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు జోరు కొనసాగించారు. చివరిగా అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2200 పైగా మంది గెలిచినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి 1130 మంది గెలిచినట్టు తెలుస్తుంది. బీజేపీ నుంచి 180 కాగా ఇతరుల నుంచి 500కు పైగా మంది సర్పంచులుగా ఎన్నికైనట్టు తెలుస్తుంది. తొలి విడతలో మొత్తం 4236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాగా మొదటి విడతలో 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 5 చోట్ల అసలు నామినేషన్లు కూడా దాఖలు కాలేదు. వీటి మినహా మిగిలిన 3834 సర్పంచ్ స్థానాలకు 13,127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గురువారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 84.28% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. 45,15,141 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తుంది. మురళి గెలిచాడు. సర్పంచ్ ఎన్నికల్లో చనిపోయిన అభ్యర్థి గెలవడం ఇప్పుడు సంచలనంగా మారింది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ టానా R&R కాలనీ సర్పంచ్ గా ఇటీవల గుండెపోటుతో మరణించిన మురళి గెలిచారు. మొత్తం 378 ఓట్లు సాధించగా ఈ ఎన్నికను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. మృతి చెందిన వ్యక్తి గెలుపొందడం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్మిట్ సక్సెస్ పై సీఎం కు ప్రశంసలు. ఢిల్లీలో సీఎం ను అభినందించిన కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే అండ్ ప్రియాంక గాంధీ. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై చర్చించిన అగ్రనేతలు మెస్సీతో మ్యాచ్ కు రావాలని రాహుల్ గాంధీకి మరియు ప్రియాంక గాంధీకి ఆహ్వానం తెలిపినట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే నాణేల అధ్యయనంలో అగ్రస్థానమే లక్ష్యం అంటూ కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. వారసత్వ ఆధారిత పరిశోధనకు కట్టుబడి ఉన్నాం. వాణిజ్య విస్తరణలో నాణేలు కీలకం అంటూ మరియు కొత్త స్నేహాలు పరిశోధనలు పుట్టుకురావాలి అంటూ కూడా తను పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల జోరు. వానాకాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నులే టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. 8,433 కేంద్రాల్లో ఇప్పటికే 51.86 లక్షల ఎంటీల కొనుగోళ్లు. ఈ నెల 10 నాటికి రైతుల ఖాతాల్లో 13,661 కోట్లు జమ కానున్నట్టు తెలుస్తుంది. సన్నాల రైతులకు 314 కోట్ల బోనస్ చెల్లింపులు. తెలంగాణలో ఎందుకు వెనుకబడుతున్నామంటూ కూడా ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులతో ప్రధాని మోదీ చర్చించినట్టు తెలుస్తుంది. చూద్దాం. పార్టీ ప్రభావం తగ్గుతుండటంపై అసంతృప్తి పొందినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో విభేదాలు పక్కన పెట్టి ఒక్కటిగా పనిచేయాలి అంటూ కూడా తను పిలుపునిచ్చారు. చూద్దాం అసలేంటో. కొన్నేళ్లుగా రాష్ట్ర బీజేపీ బలం పెరుగుతున్నా ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడంపై ప్రధాని మోదీ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం అందింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్మిట్ కు సందర్శకుల తాకిడి. స్టాళ్లను వీక్షించిన విద్యార్థులు, ప్రజలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాళ్లను గురువారం సాధారణ ప్రజలు, విద్యార్థులు సందర్శించారు. ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. డిస్కవర్ తెలంగాణ కల్చరల్ హెరిటేజ్ అండ్ నెక్స్ట్ జెన్ టూరిజం సదస్సులో కాలేజీ విద్యార్థుల అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ చరిత్ర, మ్యూజియం, సంస్కృతి, పర్యాటక అభివృద్ధి, ఆహార సంస్కృతి లాంటి విభిన్న కోణాలను పలువురు వక్తలు విశ్లేషించారు. తెలంగాణను ప్రపంచ స్థాయిలో సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలను మామిడి హరికృష్ణ, బిరద్ రాజారాం, పి పద్మావతి, గోపి బైల్లుపాల వివరించారు. అనంతరం తెలంగాణ రైజింగ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు సిట్ ఎదుట లొంగిపోవాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు చుక్కెదురైంది. కస్టోడియల్ దర్యాప్తునకు సిట్ కు అనుమతి ఇచ్చిన ధర్మాసనం ఆయనకు భౌతికంగా ఎలాంటి హాని కలగకుండా చూడాలి అంటూ కూడా తెలిపింది సుప్రీంకోర్టు. ఇక్కడ చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెల్లా 2 కోట్ల మంది భారతీయులకు ఏఐపై శిక్షణ అందించనున్నట్టు తెలుస్తుంది. విత్తన బిల్లు ముసాయిదా వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకి ఈ బిల్లులు అంటూ కూడా నిపుణులు రాజకీయ పార్టీలతో చర్చించాలి అంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే డిజిటల్ సేఫ్టీ రోల్ మోడల్ గా తెలంగాణ మారనుంది అంటూ కూడా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. విజన్ డాక్యుమెంట్ లో కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్, పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట అంటూ కూడా తను పేర్కొన్నారు. సో ఇవండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.